ఎక్కడికి బయలుదేరుతున్నావు? సౌందర్యని చూడగానే అడిగాడు ముకుందం. నిన్నటి సౌందర్య ప్రవర్తన గురించి తెలిసిన దగ్గర నుంచి చాలా చికాగ్గా ఉందతడికి. కూతురంటే విపరీతమైన మమకారం ఉన్నా ఆమె అనవసరమైన జోక్యం అతడికి నచ్చడం లేదు. సరిగ్గా తండ్రి గురించి సౌందర్య ఇలానే ఆలోచిస్తోందని ముకుందం ఊహించలేదు. నువ్విక చదువుకి స్వస్తి చెప్పడం బెటర్ అనిపిస్తోంది. సౌందర్య రెప్పలార్చకుండా చూస్తోంది. ఎస్ సౌందర్య, నీకు చాలా స్వేచ్ఛనిచ్చి తప్పు చేశానని ఇప్పుడు అనిపిస్తోంది. డాడ్ భావరహితంగా అంది. మీరిచ్చిన స్వేచ్ఛను నేను దుర్వినియోగపరుచుకుంటున్నానని ఎందుకు అనిపించింది? విచ్చలవిడిగా అబ్బాయిలతో తిరుగుతున్నానా, లేక మీకు తలవంపులు తెచ్చే మరే పనన్నా చేసినట్టు మీకు తెలిసిందా? నిన్న బ్రహ్మాజీని నోటికొచ్చినట్టు డాడీ అలా నిలదీసింది మీ అమ్మాయిగా కాదు, ఓ యూనివర్సిటీ విద్యార్థినిగా. అసలు మీకెందుకు అంత రోషం? మీ స్నేహితుడనా, లేక మీ ఉద్యమం ఆగిపోతే మీ పెట్టుబడికి చాలా నష్టం వాటిల్లుతుందనా? ఉలిక్కిపడ్డాడు. చాలా లోతుగా వెళ్తున్నావన్నమాట. ఓ బిడ్డ తండ్రిగా మీరు మున్ని అనే ఓ పసికందు మరణం గురించి ఆలోచిస్తే నన్ను తప్పుపట్టరు. ఎందుకు డాడీ? ఇంకా మీకేం తక్కువైందని? కోట్ల రూపాయల ఆస్తి, 100 తరాలకైనా సరిపోయినంత డబ్బు, ఒక్కోగానొక్క కూతురు. ఇంకా ఎందుకు? మీ అహాన్ని దర్పాన్ని కాపాడుకోవడానికి కాకపోతే ఈ రక్తపు కూడు కోసం ఎందుకింత ఆవేశపడుతున్నారు? మీ చదరంగంలో 100 మంది అనాథల్ని పావులుగా మార్చి ఇందరు తల్లిదండ్రుల కడుపు కోతకి మీ ఆలోచనల్ని పెట్టుబడిగా ఎందుకు పెడుతున్నారు? అది అర్థం కావడానికి నీ వయసు చాలదు. ఇక్కడ సమస్య వయసు కాదు డాడీ, స్వతహాగా ఆలోచించగలిగే శక్తి. అయినా మీరు జయప్రదంగా ముందుకు సాగిపోగలనని ఎలా అనుకుంటున్నారు? త్యాగి అనబడే ఓ జర్నలిస్ట్ ఇన్వెస్టిగేషన్లో ఇప్పటికే చాలా లోతుగా చొచ్చుకుపోయాడని, ఏ క్షణంలో అయినా మొత్తం వ్యవహారాన్ని బయట పెట్టగలడని ఎందుకు ఆలోచించరు డాడీ? నిన్న మొన్నటిదాకా చాలా ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్న అమ్మాయిని నేను. ఎదుట జరుగుతున్న వాటికి స్పందించానేమో తప్ప ఇంతవరకు జోక్యం చేసుకోలేదు. నేనున్నది బంగారు పంజరమని ఎందుకనాల్సి వస్తుందంటే, నా కళ్ళ ముందు జరుగుతున్న అరాచకాల్లో నా తండ్రి భాగస్వామి అని తెలియబట్టి. వద్దు డాడీ, ఇప్పటికైనా మీరు ఉపసంహరించుకోండి. లేదు అంటే రేపటి చరిత్ర కాదు, ఇప్పటి ప్రజా వెల్లువ మిమ్మల్ని క్షమించదు. నా మాట వినండి. ఆమె దూకుడుగా బయటికి నడిచింది. నా పేరు రాజకీయం. ఆ ఉదయమే అబ్జర్వర్ దినపత్రికలో శీర్షిక ప్రారంభమైంది. సీరియల్లా రాష్ట్రమంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉద్యమ విశేషాల్ని తెలియజేసే పరిశోధనాత్మక వ్యాసం అది. బ్రహ్మాజీ పేరు సూటిగా తెలియజేయకుండా బ్రహ్మాజీ ఆత్మకథల ఫస్ట్ పర్సన్తో మొదలైన నా పేరు రాజకీయం మొదట్లోనే చాలామందిని ఆకట్టుకుంది. నేను పుట్టింది 20వ శతాబ్దంలోనే అయినా ఆలోచనలన్నీ ఆటవిక వ్యవస్థకి చెందినవే. డబ్బు కోసం కార్మిక నాయకుడిగా మొన్నెప్పుడో కార్మికుల్ని నడిరోడ్డుపై నిలబెట్టి ఎన్నో ఆకలి చావులకి కారణమైన నేను అండగా ఉండడానికి గూండాల్ని పోషించడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నగరంలో ఖాళీగా ఉన్న పోరంబోకు భూముల్ని ఆక్రమించి మార్చుకున్నాను. హత్యలు, రిగ్గింగులు ఆయుధాలుగా ఆ తర్వాత ఎమ్మెల్యేని అయ్యాను. నా ఆలోచనలకి పెట్టుబడిగా డబ్బు సమకూర్చడానికి ఓ క్యాపిటలిస్టుని ఎంచుకున్నాను. అతనికి కావలసింది ప్రభుత్వంలో కాంట్రాక్టులు, లైసెన్సులు. నాకు కావలసింది పైకి ఎదిగిపోవడం. అలా మొదలైన నా రాజకీయ జీవితానికి విఘాతం ఏర్పడింది, నేను నమ్మిన ముఖ్యమంత్రి మూలంగా. అసలు నాలో అనర్హత ఏమిటి? చాలామందిలాగా నేను హంతకుణ్ణి, డెకాయిట్ని అయ్యుంటే మంత్రివర్గంలో స్థానం ఎందుకు సంపాదించలేకపోయాను? 110 మంది మంత్రులు కాగలిగే అర్హత సంపాదించుకున్నా నేను అంతకన్నా లుచ్చానైనా నేనెందుకు కాకూడదు? అంతే. షాక్ తిన్న నేను రాష్ట్రంలో అశాంతికి కారణం కావాలని, తద్వారా ముఖ్యమంత్రిని పడగొట్టాలని ఓ ఉద్యమాన్ని ఎన్నుకున్నాను. సారా ప్యాకెట్లతో, కళ్ళు సీసాలతో అలగా జనాన్ని కొని ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయించడం ప్రారంభించాను. ప్రభుత్వం కొంచెం తెలివి మీరింది. నా ఉద్యమంలో ఉత్సాహవంతులైన లోఫర్గాళ్ళని అరెస్ట్ చేసి ఉద్యమాన్ని చల్లార్చాలని ప్రయత్నించింది. దాంతో నాకు మార్గదర్శకుడైన రాజకీయ సిద్ధాంతికి ఒళ్ళు మండింది. విద్యార్థి లోకాన్ని రంగంలోకి దించి ప్రభుత్వంపై చావు దెబ్బ తీయాలనుకున్నాం. అలాంటి స్థితిలో మాకు ఎరగా దక్కింది కృష్ణ, ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి. మిగతా రేపు చదవండి అంటూ ఆగింది తొలి రోజు. ఎలా వీడికిదంతా తెలిసింది? విల్సన్ గాడే చెప్పుంటాడు. వాడికి కృష్ణ ద్వారా తెలిసి ఉంటుంది. బ్రహ్మాజీ,
గావుకేక పెట్టాడు. ఏడి, ఎక్కడా, ఆ విల్సన్ ఎక్కడా అరిచాడు పరమహంస. మనుషుల్ని నియమించాం గాని దొరకడం లేదు. బ్రహ్మాజీ కంపించిపోతున్నాడు. అయినా ఇప్పటికే ఇదంతా రాసేశాడుగా. ఆ విల్సన్ గాడు దొరికినా ఇక లాభమేమిటి? సాక్ష్యం ఉండకూడదు బ్రహ్మాజీ సాలోచనగా అన్నాడు. అవును, విల్సన్ త్యాగికి అంతా చెప్పే ఉంటాడు. లేదు అంటే లిజీ అనబడే జర్నలిస్టు వాడికి అక్క కాబట్టి దానికి విల్సన్ చెప్పి ఉంటాడు. లిజీ ఆ విషయం త్యాగికి తెలియజేసి ఉంటుంది. అయితే దాన్ని కిడ్నాప్ చేస్తే బెటర్. ఎందుకు? అసహనంగా చూశాడు పరమహంస. విల్సన్ ఆచూకీ చెప్పమని ఒత్తిడి తెద్దాం. అదీ చెప్పలేదు. ఎందుకని? తమ్ముడెక్కడున్నాడో దానికి తెలీదు. మీకెలా తెలుసని అడక్కు. విల్సన్ కనిపించడం లేదని లిజీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అది నాటకం కావచ్చు అన్నాడు బ్రహ్మాజీ నిశ్చేష్టుడవుతూనే. అది నాటకమే అయినా ఓ జర్నలిస్టుని కిడ్నాప్ చేస్తే జాతీయ స్థాయిలో మనల్ని పత్రికలు దుమ్మెత్తిపోస్తాయి. పైగా మనం అధికారంలో లేము. ఒకనాడు త్యాగి ఇంటిని మల్లేషు ధ్వంసం చేస్తే సాక్షాత్తు ముఖ్యమంత్రి రాజారాం సైతం పత్రికలకి జవాబు చెప్పలేక కంగారు పడ్డాడు. అయితే ఇప్పుడేం చేద్దాం? తెల్లారేసరికల్లా విల్సన్ని గాలించి చంపాలి. ఇప్పటికీ మొత్తం కథ త్యాగికి తెలిసినా పర్వాలేదు బ్రహ్మాజీ. విల్సన్ అంటూ చస్తే మనం వాడి చావుని ఓ ఆత్మాహుతిగా మార్చొచ్చు. త్యాగి రాస్తున్న సీరియల్ కంటిన్యూ కాకుండా డిఫమేషన్ సూట్తో ఆపించొచ్చు. అసలు విల్సనే లేని నాడు సాక్ష్యం ఉండదు కాబట్టి త్యాగి దూకుడు తగ్గి కటకటాల వెనక్కెళ్తాడు. బ్రహ్మాజీ ఇప్పుడు తన గూండాల సంఖ్యని పెంచాడు. విల్సన్ ఫోటోని మరోసారి స్పష్టంగా చూపించి కనిపించగానే కాల్చి చంపమని ఆదేశించడమే కాదు, గట్టిగా అరిచాడు తన అనుమాయులతో. రేపు అబ్జర్వర్లో ఇంకా ఏం వివరాలు వచ్చేది తెలియక పరమహంస అలా కంగారు పడుతున్న సమయంలో సౌందర్య వచ్చింది అబ్జర్వర్ పత్రికాఫీస్కి. హలో పలకరించాడు త్యాగి మృదువుగా నవ్వుతూ. ఎక్కడ ఎలా పరిచయమైనా కానీ అతన్ని అవధులు మించి ఆట పట్టించింది. చాలామంది సమక్షంలో గంభీరంగా ప్రవర్తించింది. రండి, తన ఛాంబర్లోకి తీసుకువెళ్ళాడు. అతనికి అభిముఖంగా కూర్చుంది నిశ్శబ్దంగానే. చెప్పండి, ఇంకా నన్ను సాధించేదేమన్నా మిగిలిపోయిందా? నిజానికి త్యాగి జోవియల్గానే అడిగాడు కానీ ఆమెను చాలా బాధ పెట్టింది అతడి ప్రశ్న. చెప్పండి సౌందర్య, ఈ కరప్టెడ్ జర్నలిస్టుని ఇంకా పరీక్షించాలనుకుంటున్నారా? వద్దు, తల వంచుకుని అడ్డంగా ఊపింది. నా తెలివి తక్కువతనాన్ని, తొందరపాటుని మీరలా గుర్తు చేయకండి. వాటే సర్ప్రైజ్ నమ్మలేకపోతున్నట్టుగా అన్నాడు. ఇది నేను ఊహించలేకపోతున్నాను. నిశ్శబ్దం చాలాసేపటిదాకా. నిజమే, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను ఒకనాడు. అందుకే నా పరిధి దాటి అల్లరి పిల్లలా ప్రవర్తించాను. అందుకు మిమ్మల్ని క్షమార్పణ కోరుతున్నాను. ఇదేం బాగోలేదు. విస్మయంగా చూసింది. మీ స్థాయి అమ్మాయి ఎప్పటికీ మీలాగే ప్రవర్తించాలి తప్ప ఇలా కాదు సౌందర్య. నన్నింకా సిగ్గుపడేటు చేయకండి. మీ ఉద్యమం తొలిపుటని చదివాను, నెమ్మదిగా అంది. ఆ రోజు దినపత్రికలోని నా పేరు రాజకీయం శీర్షికను గుర్తు చేసుకుంటూ. అద్భుతంగా ఉంది. అలానే రాయాలనిపిస్తోంది చివరిదాకా. క్షణమాగి అన్నాడు. నేను ఉంటే. ఉలిక్కిపడింది. ఏమన్నారు? ఉండనివ్వరేమో అనిపిస్తోంది సౌందర్య. ఇంతకు మించి స్టేట్స్లో ప్రభుత్వాన్ని ఎదిరించారని తెలిసింది. చాలా వివరాలు సేకరించారు. కానీ స్టేట్స్లో స్థితి వేరు. వాటర్ గేట్ స్కాండల్తో ఓ అమెరికా ప్రెసిడెంట్ని పదవి భ్రష్టుణ్ణి చేయగలిగే జర్నలిజం అక్కడ సజావుగా బ్రతకడానికి కారణం అక్కడి అక్షరాస్యుల శాతం, ప్రజల అవగాహన. ఇక్కడ అవగాహన కన్నా ఓ మనిషి బ్రతుకు కడతేరు చేయడానికి కళ్ళు సీసాలు చాలు. నేనున్నాను మీకు అండగా అనాలనుకుంది, ఆగిపోయింది. అలా అని నేను భయపడ్డం లేదు సౌందర్య. వాస్తవాన్ని తెలియజేస్తున్నాను అంతే. కానీ మీరు సమయస్ఫూర్తి గల ఓ జర్నలిస్టు. నిర్లిప్తంగా నవ్వాడు. సాయంత్రం సూర్యుడు చావడు. చీకట్లను రాత్రంతా ఈదుకుంటూ చేరుకుంటాడు పొడుపు గట్టుకు రేపటికి. ఇది సినారే కవితే. ధైర్యం చెబుతున్నట్టు కాదు, ఆశావాదాన్ని గొంతులో నింపుకుంటూ అంది సౌందర్య. సుమారు 80 కోట్ల మందిలో తనకంటూ ఓ గుర్తింపుని, ఐడెంటిటీని సంతరించుకున్న రాజీవ్ గాంధీ నేలపై చెల్లా చెదురై పడ్డ 15 శవాల్లో ఏది అతడి దేహమో చాలాసేపు ఎవరు గుర్తించలేనంత దారుణ స్థితిలో కడతేరిపోయాడు. నేనెంత? ఈ దేశంలోని ప్రజాస్వామ్యం, ప్రజలు, ఆలోచనలు, పరిస్థితులు అన్నీ ఎక్స్ట్రీమే. బాధగా తల వంచుకున్నాడు.
ప్రజల్ని నమ్మి ప్రజలకి చేరువగా నిలబడ్డ ప్రధానిని కడతేర్చగలరు. పాపం పుణ్యం తెలియని పసికందుల్ని చంపి అది ఆత్మాహుతిగా నమ్మించే ప్రయత్నము చేయగలరు. మున్ని జ్ఞాపకాలు కలవరపరుస్తుంటే ఉద్వేగంగా అన్నాడు. వద్దు సౌందర్య, ఓ గొప్పింటికి చెందిన మీరు ఆ ముకుందానికి కూతురుగానే మిగిలిపోండి తప్ప ఇలాంటి వాటికి రియాక్ట్ కాకండి. మరి మీరెందుకు రియాక్ట్ అవుతున్నారు? ఉద్యోగరీత్యా, పౌరుడిగా ఉన్న బాధ్యత రీత్యా. కొన్ని వందలకో వేల రూపాయల జీతానికో మీరు ఈ బాధ్యతను తీసుకుంటే నేను కోట్ల ఆస్తికి వారసురాల్ని త్యాగి, అది ఈ దేశం నాకిచ్చిందే. అలాంటప్పుడు మీకంటే నేను ఎక్కువ రియాక్ట్ కావడంలో తప్పు లేదుగా? అవాక్కై చూశాడు. ఇది నేను క్యాజువల్గా అంటున్న విషయం కాదు త్యాగి. భారతం అంటుకుంది. సంగ్రామం ఉద్ధృతమైన స్థాయికి చేరుకుంటుంది. ఇప్పుడు విద్యార్థులు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాల్సిన సమయం ఆసన్నమైంది. అది చెప్పడానికే వచ్చాను. స్పష్టమైపోయింది త్యాగికి. ఇంతకాలం తనను ఆట పట్టిస్తున్న సౌందర్య యువశక్తిని తనకి అండగా నడిపించగలనని హామీ ఇస్తోంది. కానీ మీ నాన్నగారు, అతడి వాక్యం ఇంకా పూర్తి కానేలేదు. కురుక్షేత్ర సంగ్రామంలో కొడుకుల గెలుపు ఆశించిన ధృతరాష్ట్రుడు సాధించింది విజయం కాదు త్యాగి, 9 కొడుకుల శ్రాద్ధ కర్మలు. థ్యాంక్స్, ఉత్సుకతగా అన్నాడు. కానీ ఇప్పుడే నేను మీ సహాయం కోరదలుచుకోలేదు. నేనుగా పోరాడతాను. ఓడిన రోజు మీ ముందు నిలబడతాను. కసిగా, క్రోధంగా అన్నాడు బ్రహ్మాజీని గుర్తు చేసుకుంటూ. సౌందర్య వెళ్ళిపోయింది. ప్రభంజనంలా హోరు సృష్టించి తేరుకోలేకపోయాడు చాలాసేపటిదాకా. సౌందర్య మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి మనసు పొరల్లో. బాధగా తలపట్టు కూర్చున్నాడు. ఎలా ప్రొసీడ్ కావాలి తను? విల్సన్ కోసం బ్రహ్మాజీ మనుషులు గాలిస్తున్నారని అతడికి తెలుసు. అతడి ద్వారా చాలా వివరాలు సేకరించాలని త్యాగి కూడా అనుకుంటున్నాడు. కానీ లాభం లేకపోయింది. కృష్ణ అక్క పార్వతి డబ్బు గురించి తెలిపాక ఊహామాత్రంగా ఓ కథని అల్లి అది పత్రికలో ప్రచురిస్తున్నాడు. ఈలోగా విల్సన్ దొరికితే మరిన్ని స్పష్టమైన ఆధారాలతో బ్రహ్మాజీ పునాదిని కదపొచ్చు. కాబట్టే లిజీని ఆ పని మీదనే వినియోగించాడు కూడా. కానీ విల్సన్ జాడలేదు. అసలు విల్సన్ ఏమయ్యాడు? ఏదన్నా ఆపదలో చిక్కుకున్నాడా? అదే రాత్రి నగరంలో నిర్మానుష్యంగా ఉన్న ఓ వీధిలో వేగంగా నడిచి వెళ్తున్న ఓ విద్యార్థిని వెంటాడిన బ్రహ్మాజీ మనుషులు అతన్ని ఒడిసి పట్టుకుని పెట్రోల్ పోసి తగలబెట్టారు. అతడి గావు కేకలకి అక్కడి ఇళ్లల్లో లైట్లు వెలిగాయి. జనం పరిగెత్తుకొచ్చారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. మరో విద్యార్థి ఆహుతైపోయాడు. మొత్తం శరీరం బొబ్బలతో చిట్లిపోయినా మొహం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకా నేరస్తులు చేసిన మరో పొరపాటది. ఇక్కడ మరణించింది వారు అనుకున్నట్టు విల్సన్ కాదు. అవే పోలికలు ఉన్న మరో విద్యార్థి, రాష్ట్ర ప్రభుత్వపు చీఫ్ సెక్రటరీ కరుణాకరం గారి ఒక్కగానొక్క కొడుకు. ఈ కథని అనూహ్యమైన మలుపు తిప్పిన సంఘటన అదే. అదే రాత్రి ఇంచుమించు ఆ విద్యార్థి కాలిపోతున్న నిమిషంలోనే ఎమ్మెల్యే శ్రీమతి బ్రహ్మాజీ గెస్ట్ హౌస్లో అడుగుపెట్టింది. అప్పటికే విపరీతంగా తాగి ఉన్నాడు బ్రహ్మాజీ. రాష్ట్రంలో నడుస్తున్న ఉద్యమం అంత ఉత్సాహకరంగా లేదు. త్యాగి రాసిన వార్త చాలా జిల్లాల్లో జనాలకి జ్ఞానోదయం కలిగిస్తున్నట్టు వార్తలు అందడంతో అరగంట సేపు గుండెలవిసేలా ఏడ్చాడు. బ్రహ్మాజీ మాత్రమే కాదు, అంతకాలము ఉద్యమానికి పెట్టుబడి పెట్టిన ముకుందం కూడా. రాజారాం తొందరగా పదవీ భ్రష్టుడై బ్రహ్మాజీ ముఖ్యమంత్రి అయితే తెలుగు గంగ ప్రాజెక్టు కానీ, లేదు అంటే లాభసాటిగా ఉండే మరికొన్ని కాంట్రాక్టులు కానీ సాధించి ఖర్చుని భర్తీ చేసుకుందామంటే ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం కన్నా త్యాగి పెద్ద అవరోధమైపోయాడు. అదే విషయం పక్క గదిలోని పరమహంస ముందు కూర్చుని ముకుందం చర్చిస్తున్నాడు కూడా. ఏంటి చెప్పా చేయకుండా ఇలా వచ్చావు? బడలికగా అడిగాడు బ్రహ్మాజీ. నిషాలో తూలిపోతున్నాడు. ఈ మధ్య కాలంలో బ్రహ్మాజీ ఇంతగా తాగడం శ్రీమతికి తెలీదు. నీతో పనుండొచ్చాను. నా ఫోటోలు మొత్తం ఇచ్చేయి. నిన్నే కొద్దిపాటి రోషాన్ని ప్రదర్శించింది. నా ఫోటోలు ఇచ్చేయి. ఇవ్వను ఖండితంగా అన్నాడు. ఎందుకు? అవి నీకిస్తే చేజారిపోతావు. దొంగ సచ్చినోడా, ఒరిజినాలిటీని ధ్వనింపచేస్తూ అరిచింది. ఏదో రేపు నువ్వు నాకు మేలు చేస్తావని నీతో ఉంటే ఇప్పుడు ఆ ఫోటోలు అడ్డం పెట్టి నన్ను గుప్పిట్లో పెట్టుకుందామనుకున్నావా? కుదరదు. అయినా అవి నీకెందుకు? రేపో మాపో నేను చేపల మంత్రిని కాబోతున్నాను. పకాళ్ళ నవ్వాడు. నీ ముసలి ముఖ్యమంత్రి సెలవిచ్చాడా?
అది నువ్వు నమ్ముతున్నావా? ఈసారి నేను మంత్రినవడం ఖాయం. నీకు పిచ్చి పట్టింది శ్రీమతి. రేపో మాపో పదవి కోల్పోయే రాజారాం నిన్ను మంత్రిని చేస్తాడంటావు. అది నువ్వు నమ్ముతున్నావు. అదేం లేదు. నీ మూలంగా రాజారాంకి ఏ ఆపద రాదు. అది నాకు అర్థమైపోయింది. ఎలా? ఎలా అంటే అదంతే. సుమారు 100 మంది నా వెనుకున్నారు. ఉంటే ఎందుకింత కంగారు పడుతున్నావు? వాళ్ళు నీలానే ద్రోహం చేస్తున్నారు కాబట్టి. మరలాంటప్పుడు నీకు పదవెలా వస్తుంది? లాజిక్ని ప్రదర్శించింది. వస్తుంది శ్రీమతి, దానికి తిరుగులేదు. కానీ నా వెనుక ఉంటామని హామీ ఇచ్చిన వాళ్ళంతా ఇప్పుడు ఎందుకిలా మారారు? ఆ విషయం నాకు కావాలి. నేను చెప్పను. చెప్పకపోతే నీ ఫోటోలు ఇవ్వను. నువ్విస్తే చెబుతాను. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. ఉన్నట్టుండి బ్రహ్మాజీ ఓ ర్యాక్ తెరిచి ఆమె ఫోటోలున్న కవరు అందించాడు. తను తెలుసుకోవాలనుకుంటున్న అతి కీలకమైన రహస్యం అదే. ఉత్సాహంగా చూసింది. ఇక్కడ శ్రీమతి చేసిన పొరపాటు అంతటితో మొత్తం సమస్య పరిష్కారమైనట్టు భావించడమే. తానున్నది ప్రత్యర్థి సామ్రాజ్యంలో అన్న విషయం మరచి చెప్పేసింది. మరేటి లేదు బ్రహ్మాజీ. ఇంతకాలం నీకు అండగా ఉంటామన్న మంత్రులందరి జాతకాల్ని సేకరించాడు రాజారాం. ఒకవేళ వాళ్ళంతా నీ పక్కకొస్తే వాళ్ళు చేసిన నేరాలన్నీ పత్రికల ముందు పెట్టి ప్రజలకి తెలియజెబుతానన్నాడు. అంతే. క్షణం పాటు తెప్పరిల్లలేకపోయాడు బ్రహ్మాజీ. సలహా ఎవడిచ్చినా కానీ సరైన సమయంలో తిరుగులేని మేధస్సు ప్రదర్శించాడు. శ్రీమతి ఊహించలేదు బ్రహ్మాజీ మళ్ళీ ఫోటోలు లాక్కుంటాడని. అంతే. అమాంతం బ్రహ్మాజీపై కలియబడింది. ఇంతకన్నా అవకాశం దక్కదన్న రోషం, ఈ అవకాశం చేజారిపోకూడదన్న ఉక్రోషం ఆమెను నులిమేస్తుంటే కనీసం ఫోటోల్ని చించేయాలనుకుంది. అవకాశం ఇవ్వలేదు బ్రహ్మాజీ. శ్రీమతి చెప్పిన వాస్తవంతో బ్యాలెన్స్ తప్పిన బ్రహ్మాజీ తన పశుబలాన్ని ప్రదర్శించాడు. చరిత్రని అనూహ్యమైన మలుపు తిప్పిన చాలా సంఘటనలకి కారణం స్త్రీ అయితే ఇక్కడో చారిత్రాత్మకమైన స్థాయికి ఎదగాలనుకున్న శ్రీమతి కథ అసంకల్పితంగా గాడి తప్పింది. తనను తాను నిభాయించుకోలేని శ్రీమతి కళ్ల ముందు రేపటి మంత్రి పదవి దృశ్యంలా కనిపిస్తుంటే బ్రహ్మాజీ నుంచి ఫోటోలు చేజిక్కించుకోవాలని అందిన ఓ టీపాయిని పైకెత్తి అతడి పైకి విసిరింది. తగిలితే తల పచ్చడయ్యేదే. నాగ్గా తప్పించుకున్నాడు. భల్లుమన్న చప్పుడు ప్రక్క గదిలోని పరమహంస ముకుందాన్ని కుదిపింది. 1/2 నిమిషంలో లోపలికి దూసుకొచ్చారు. అనాలోచితంగా ముకుందం శ్రీమతిని పట్టుకున్నాడు. మేధావిలా ఆలోచించే పరమహంస సైతం తొందరపాటులో శ్రీమతి పొత్తి కడుపుపై తన్నాడు. అయినా శ్రీమతి పట్టు సడలించలేదు. ఒకరు కాదు, 3 మగాళ్ళు శ్రీమతిని నిరోధించాలని ప్రయత్నించి విఫలమవుతున్నారు. అలా ఎంతసేపు ఎవరేం చేశారో తాగిన నిషాలో ఎవరికీ గుర్తులేదు. తెలిసేసరికి శ్రీమతి తల వాలిపోయింది. శ్రీమతి! జరగకూడనిదేదో జరిగిపోయిందేమోనన్న అనుమానంతో బ్రహ్మాజీ అప్రతిభుడవుతూ శ్రీమతి బ్రతికే ఉండాలని కోరుకుంటూ ఆందోళనగా పిలుస్తున్నాడు. అయిపోయింది, పరమహంస ఉద్విగ్నంగా అన్నాడు. శ్రీమతి చచ్చిపోయింది. ఇప్పుడెలా? కంపించిపోయాడు బ్రహ్మాజీ. శ్రీమతి అంటే ఓ మామూలు ఆడది కాదు. అధికార పార్టీలో ముఖ్యమంత్రి అండ ఉన్న ఓ ఎమ్మెల్యే. కొంప మునిగింది బ్రహ్మాజీ. ఏం చేయాలో పరమహంసకి తోచడం లేదు. అర్జెంటుగా ఈ శవాన్ని మన వాళ్లతో చెప్పి అతడి వాక్యం ఇంకా పూర్తి కానే లేదు. బయట ఏదో చప్పుడు వినిపించింది. ఎవరది? ముకుందం దూకుడుగా వచ్చాడు. కాదు, వస్తూనే షాక్ తిన్నట్టు ఆగిపోయాడు. ఏ వ్యక్తి మూలంగా తమ ఉద్యమం గాడి తప్పిందో, ఏ వ్యక్తి పేరు చెబితే కాకలు తీరిన ప్రజాప్రతినిధులు సైతం కంగారు పడుతున్నారో అలాంటి త్యాగి కారిడార్లో నిలబడి ఉన్నాడు. నువ్విక్కడేం చేస్తున్నావు? ఏమీ చేయడం లేదు. ఓ ముఖ్యమైన ఆధారంతో బయలుదేరుతున్నాను, నిర్భీతిగా జవాబు చెప్పాడు త్యాగి. ఎస్ మిస్టర్ ముకుందం, మీ ఉద్యమం కాదు, మీ చరిత్ర శాశ్వతంగా ముగిసిపోయే సమయం వచ్చింది. రేపు ముఖ్యమంత్రి కావాలనుకున్న బ్రహ్మాజీ అవినీతి జీవితాన్ని రికార్డ్ చేయాలనుకుని వీడియో క్యాసెట్ని ఏర్పాటు చేస్తే చిత్రంగా ఓ హత్య కూడా ఇందులో చోటు చేసుకుంది. ఇనఫ్. ఓకే, వాణ్ణి కదల్నివ్వద్దు అరిచాడు పరమహంస. కిల్ హిమ్. అవుట్ హౌస్లో గూండాలు నిద్రలేచారు. ఇక్కడ పరమహంస తొందరపాటుతో చేసిన పొరపాటు క్షణం పాటు త్యాగిని తనే అడ్డుకోవాలని ప్రయత్నించడం. అంతే. ముందుకొచ్చిన పరమహంస పొట్టని తాకింది త్యాగి పాదం. సన్నని మూలుగుతో పరమహంస గోడకి జారగిలబడిపోయాడు. ముందుకు రాబోయిన బ్రహ్మాజీ ముకుందంలో సైతం ఊహించలేదు త్యాగి అంత వేగంగా కదలగలడని. వ్యాయామంతో కండలు తిరిగిన త్యాగి శరీరం, వేగం,
ఒడుపు ఆ ఇద్దరినీ మట్టి కరిపించాయి. అంతటితో వెళ్ళిపోలేదు త్యాగి. ఒక కృష్ణ మరణం, ఓ మున్ని తల్లిదండ్రుల కడుపు కోత, రగిలిపోతున్న వ్యవస్థ కలిగించిన ఉక్రోషం అతన్ని వివసుని చేయగా లేచి లోపలికి నడవబోతున్న పరమహంస వెన్నుపై చాచి తన్నాడు. ఫెడేల్మన్న చప్పుడు. మరో దెబ్బ. కుప్పకూలిపోయాడు పరమహంస. త్యాగికి తెలుసు ఆ దెబ్బ మూలంగా పరమహంసకి జరిగే నష్టమేమిటో. అనుకున్నట్టు వెన్నెముక విరిగితే ప్రాణాలు పోతాయి. కొన్ని నరాలు మాత్రమే చిట్లితే నాడి మండలం పనిచేయక శాశ్వతంగా కోమాలోకి జారిపోతాడు. రెండింటిలో ఏం జరిగినా పర్వాలేదు. తను హంతకుడిగా ముద్రపడిన భయం లేదు. ఒక చిన్న సంతృప్తితో, ఓ అద్భుతమైన ఆధారంతో అదే రాత్రి ముఖ్యమంత్రిని కలవాలనుకున్న త్యాగి అప్పుడు చూశాడు సాయుధులైన చీకటిలో నిలబడ్డ బ్రహ్మాజీ మనుషుల్ని. వీణ్ణి చంపండి, కనీసం ఆ క్యాసెట్ లాక్కోండి. బ్రహ్మాజీ గావు కేకతో త్యాగి వెంటపడ్డారు. సైకిల్ చైన్లతో, ఐరన్ రాడ్స్, హాకీ స్టిక్స్తో ఉన్న 10 మందిని ఎదుర్కోవడం కష్టమని గ్రహించిన త్యాగి దాడికి సిద్ధపడలేకపోయాడు. ప్రాణాల మీద తీపితో కాదు, ఒక ఉద్యమ నాయకుడైన బ్రహ్మాజీ అసలు జీవితాన్ని, అతడు చేసిన హత్యని ప్రజలకి ఎరుకపరచాలి. కనీసం అంతవరకైనా తను బ్రతకాలి. చీకటిలోకి తప్పుకున్నాడు మెరుపు వేగంతో. బూట్ల టకటకలు. గోడపై నుంచి దూకి ఓ మూలనున్న తన మోటార్ బైక్ని స్టార్ట్ చేస్తుండగా తుపాకీ పేలిన చప్పుడు. ఎవరు కాల్చినా కానీ త్యాగి భుజాన్ని చీల్చింది. క్షణంపాటు కళ్ళు బైర్లు కమ్మాయి. అయినా శక్తిని కూడగట్టుకుని బండిని ముందుకు దూకించాడు. వెనుక జీప్ వస్తున్న చప్పుడు. రక్తసిక్తమైన భుజం. అదుపు తప్పుతున్న బైక్. గమ్యానికి చేరి తీరాలన్న సంకల్పం. వెనుక గాలిని చీల్చుతున్న తూటాలు. ఎటు వెళ్తున్నది అతడికి గుర్తులేదు. క్రమంగా కళ్ళు మసకబారుతున్నాయి. మరో భుజాన్ని చీల్చింది. రెండో భుజాన్ని చీల్చింది. తెలిసిపోయింది, తనను మించిన దృఢ నిశ్చయంతో వేటాడుతున్నారు ప్రత్యర్థులు. నిర్జనంగా ఉన్న రోడ్లు, సద్దుమణిగిన నగరం, బ్రతుక్కి మృత్యువుకి మధ్య వంతెనలా నడుస్తున్న క్షణాలు. యాక్సిలేటర్ తిప్పే శక్తి సైతం లేనట్టు చేతులు కొంకర్లు తిరుగుతున్నాయి. ముందు చీకటి, ఆ తర్వాత డెడ్ ఎండ్లా ఓ గోడ. ధడేల్మన్న చప్పుడు. ఆ వీధి నిద్రలేచింది. జనం కన్నా ముందే జీప్ అక్కడికి చేరింది. జీప్లో నుంచి దిగిన వ్యక్తులకి కనిపించింది త్యాగి కాదు. అంతసేపు త్యాగి నడిపిన మోటార్ బైక్. నేలపై రక్తపు మరకలు. ఎంతో దూరం వెళ్ళలేడు. మధ్యలోనే స్పృహ తప్పి పడ్డాడు. అది ఖచ్చితంగా తెలిసిన ప్రత్యర్థులు చీకటిలో చాలా దూరం నడిచారు. కానీ త్యాగి కనిపించలేదు. ఉదయం 6 గంటలకే యూనివర్సిటీ విద్యార్థులు వందల సంఖ్యలో ఉస్మానియా హాస్పిటల్కి తరలి వచ్చారు. అర్ధరాత్రి జరిగిన హత్యోదంతం తెల్లారేసరికల్లా దావానలంలా నగరాన్ని చుట్టుముట్టింది. మరణించిన పీజీ స్టూడెంట్ సందీప్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కరుణాకరం కొడుకు అయినందుకు కాదు, వ్యక్తిగతంగా నెమ్మదస్తుడు, అనుకువ, సహృదయత గల మంచి స్టూడెంట్లా కూడా సందీప్ చాలామందికి ఆత్మీయుడు. ఉదయం సూర్యుడు బేలగా లేత కిరణాలను ప్రపంచంపై గుమ్మరిస్తున్న ఆ ప్రభాత సమయాన మార్చురీ ముందు నిలబడ్డ కరుణాకరం కొడుకు శవాన్ని చూసింది కాదు, చూడగలిగింది 2 నిమిషాలు. అందంగా బొద్దుగా ఉండే సందీప్ మరణించే ముందు ఎంత నరకయాతన అనుభవించింది అతడి రూపం స్పష్టం చేస్తుంటే అసంకల్పితంగా కళ్ళ నుంచి నీళ్లు రాలినా అందరిలా బావురుమనలేదు. తండ్రిగా బాధలేక కాదు, కొడుకు కోసం అంగలార్చుకుపోతున్న తన భార్యని ఊరడించగలగాలి అంటే తను ముందు నిగ్రహించుకోవాలి. నా బిడ్డను నాకివ్వండి, నా కొడుకు లేకపోతే బ్రతకలేను. ఆఖరివాడైనందుకో, అందరి కొడుకుల్లోనూ అమాయకుడైనందుకో కరుణాకరం భార్య గుండె లవిసేలా ఏడవడమే కాదు, భర్తను నిలదీసి ప్రశ్నిస్తోంది. తను అదుపు చేయాల్సిన రాష్ట్ర శాంతి భద్రతలు విచ్ఛిన్నం కాగా చిట్లిపోతున్న రేపటి నేత్రాల్లో ఈరోజు చితికింది తన కన్నే. తండ్రిగా, ఓ ఉన్నత ప్రభుత్వోద్యోగిగా నిబ్బరమనే శిలామకుటాన్ని సిలువలా వేసుకుని ఎంతసేపు నిలబడ్డాడో తెలియదు. చుట్టూ నిలబడ్డ ఐఏఎస్లు, ఐపీఎస్లు కర్తవ్యోన్ముఖులై ఆదేశం కోసం చూస్తున్నట్టు అనిపించి నెమ్మదిగా బయటకు నడిచాడు. సార్, డీజీపీ అన్నాడు నెమ్మదిగా. పోస్టుమార్టం పూర్తయింది. శవాన్ని వెనక్కి పారేస్తారేమో కదూ అడిగాడు చీఫ్ సెక్రటరీ. అతడిలా మాట్లాడుతుంటే చిత్రంగా అనిపించింది డీజీపీకి. ఆహా, దుఃఖాన్ని నిభాయించుకోలేకపోతున్నాడు కరుణాకరం. ఈరోజు వాడి అంత్యక్రియలు చేయించేద్దామని. ఎందుకంటే
నా భార్య దుఃఖాన్ని చూడలేకపోతున్నాను. ఆ ఏర్పాట్లన్నీ మేం చూసుకుంటాం, హోమ్ సెక్రటరీ అన్నాడు. మీరు రిలాక్స్ కండి. లేదు, ఐ కాంట్ రిలాక్స్. అసలు సందీప్ పోయిన ఈ స్థితిలో కావాలనుకున్న రిలాక్స్ కాలేను. సెలవులన్నవి తెలియకుండా 25 సంవత్సరాల కాలాన్ని కర్తవ్యం కోసం వినియోగించిన ఓ సీనియర్ సివిల్ సర్వెంట్ అతడు. నాట్ పాసిబుల్. అందులో ఇప్పటి స్థితిలో అసలు వీలు కాదు. బ్యాలెన్స్ కోల్పోతున్నా, బలవంతంగా శక్తిని కూడగట్టుకుంటున్న ఓ తండ్రి స్థితి అది. మీరు చాలా అప్సెట్ అవుతున్నారు. కోర్స్, ఎందుకంటే మొన్న చనిపోయిన కృష్ణ నా కొడుకు కాదు, మొన్నే నా కూతురు కాదు, కానీ సందీప్ నా కొడుకు. అందుకే ఇప్పుడు ఈ స్థితి కొత్తగా ఉంది. తప్పదు. ఈ రాజకీయ చదరంగంలో నాలాంటి అర్భకుడు ఇలానే బలైపోవాలి. కళ్ళొత్తుకున్నాడు కరుణాకరం. తన కొడుకు మరణం గురించి అంతకన్నా మాట్లాడకూడదనుకున్నాడేమో. ఎమ్మెల్యే శ్రీమతి హత్యకి సంబంధించిన ఆధారాలేమైనా దొరికాయా? అరగంట క్రితమే ఓ వ్యక్తి కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశాడని తెలిసింది. కొన్ని నిమిషాల క్రితమే అందుకున్న సమాచారాన్ని తెలియజేశాడు డీజీపీ. నిన్న రాత్రి సిటీ అవుట్స్కర్ట్స్లోని నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో శ్రీమతి ఎవరో యువకుడితో గొడవ పడుతోందట. అక్కడ గోపురాల మధ్య పేకాడుతున్న వ్యక్తులు అటు వచ్చారట. అప్పటికే శ్రీమతిని ఆమెతో ఉన్న వ్యక్తి చంపి శవాన్ని విడిచి మోటార్ బైక్పై పారిపోయాడట. రాళ్ళు రప్పలు విసిరి వెంటపడ్డారట, కానీ పట్టుకోలేకపోయారు. అయితే మోటార్ బైక్ నంబర్ చెప్పారు. ఆ బైక్ కవాడిగూడ ప్రాంతంలో ఓ చోట పడి ఉంది. అది జర్నలిస్టు త్యాగిది. విభ్రమంగా వింటున్నాడు కరుణాకరం. త్యాగి కోసం పత్రికాఫీస్కి, ఇంటికి మనుషుల్ని పంపితే నిన్న రాత్రి నుంచి అతను కనిపించడం లేదట. బహుశా పరారీలో ఉన్నాడనుకుంటాను. నో, మధ్యలో జోక్యం చేసుకున్నది కరుణాకరం కాదు, సౌందర్య. హాస్పిటల్ కారిడార్లో నుంచి సౌందర్యకి సపోర్టుగా మరికొందరు విద్యార్థులు, వారితో పాటు లిజీ కూడా వచ్చి నిలబడ్డారు. ఇట్ కాంట్ బి సర్, ఇట్స్ ఎ ఫ్యాబ్రికేషన్. త్యాగి ఉద్యమాన్ని ఆపాలని ఆది నుంచి ప్రయత్నిస్తున్న నిజాయితీ గల ఓ విలేఖరి, ప్రభుత్వ పాలకులకి సమస్యగా మారిన మనిషి. డీజీపీ వారించబోతుంటే సంజ్ఞ చేశాడు కరుణాకరం, ఆమెను చెప్పనివ్వమన్నట్టుగా. సర్, వాట్ ఐ మీన్ ఈజ్, ఒకవేళ చనిపోయిన సందీప్ కాక లిజీ తమ్ముడు విల్సన్ అయి ఉంటే ఇది ఓ ఆత్మాహుతిగా నిర్ధారించేవారు ఉద్యమానికి కారణమైన కుహన రాజకీయ నాయకులు. కానీ వాళ్ల దురదృష్టవశాత్తు చీఫ్ సెక్రటరీ కొడుకే పోయాడు. అసలు సందీప్ చేసుకున్న దురదృష్టం అతడికి విల్సన్తో దగ్గర పోలికలుండడమే. అప్పుడు చూపించింది సౌందర్య ఆ రోజు ఉదయమే విడుదలైన అబ్జర్వర్ దినపత్రికను. రెప్పలార్చకుండా చూశాడు కరుణాకరం. పత్రికలో విల్సన్ ఇంచుమించు సందీప్లానే ఉన్నాడు. రాత్రి నుంచి మార్చురీ దగ్గర బిజీగా ఉన్న డీజీపీ నిజానికి ఉదయం న్యూస్ చూడలేదు. చూసి ఉంటే ఆమెలో ఆలోచనల్ని సమర్థించేవాడే. నా పేరు రాజకీయం అనబడే ఆ రోజు ఉదయం సీరియల్లో విల్సన్ ఫోటో ప్రచురించబడ్డంతో పాటు కృష్ణ మరణానికి సంబంధించిన అసలు రహస్యం తెలిసిన విల్సన్ ఇప్పుడు ప్రత్యర్థుల చేత వేటాడబడ్డానికి కారణం ఆత్మాహుతి కోసం తనకు అందజేయబడిన డబ్బును కృష్ణ ఉంచింది విల్సన్ దగ్గరే కాబట్టి అని రాసి ఉంది. మిగతా వివరాలు చదవలేదు డీజీపీ. చాలా వరకు బోధపడింది. సర్, ఉద్విగ్నంగా చెప్పుకుపోయింది సౌందర్య. ఈ ఉద్యమానికి మూలకర్త బ్రహ్మాజీ. పదవి కోసం నా తండ్రి అందించిన డబ్బుతో ఓ ఉద్యమాన్ని సృష్టించాడు. ఆ వద్యశిల మీద చాలామంది అమాయకుల్ని నిలబెడుతూ ఆ ప్రాసెస్లో ఇప్పుడు మీ సందీప్ మరణానికి కారణమయ్యాడు. ప్లీజ్ అరెస్ట్ హిమ్. ప్రభుత్వాన్ని నడిపే అత్యున్నతమైన అధికారిగా కాకపోయినా ఓ తండ్రిగా రియాక్ట్ అయి వాడి కథ ముగించండి. ప్లీజ్ సార్. మరికొందరు తల్లిదండ్రులు కడుపు కోతతో తల్లడిల్లకు ముందే బ్రహ్మాజీని ఫినిష్ చేయండి. రాజకీయమైన ఒత్తిళ్లతో సామాన్య ప్రజలకి న్యాయం చేయలేకపోయినా ఇప్పుడు అధికార యంత్రాంగాన్ని శాసించగల బ్యూరోక్రాట్గానైనా రియాక్ట్ కండి. కరుణాకరం నడుస్తున్నాడు. నా ప్రశ్నకి మీరు జవాబు చెప్పలేదు, డీజీపీ వారిస్తూ అన్నాడు. డోంట్ డిస్టర్బ్ హిమ్. నాకు జవాబు కావాలి. లేదు అంటే టక్కున ఆపాడు కరుణాకరం. చనిపోయిన మా సందీప్ విశ్వవిద్యాలయం స్టూడెంట్ కాబట్టి న్యాయం జరిగేదాకా మొత్తం విద్యార్థి లోకం ప్రభుత్వం మీద తిరగబడుతుంది. 24 గంటల గడువిస్తున్నాను. ఇట్స్ ఎన్ అల్టిమేటం. సౌందర్య మాటలకి స్పందించిన వందల విద్యార్థులు ఆమెకు అనుకూలంగా నినాదాలు చేస్తుంటే నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు కరుణాకరం. అదే రోజు సాయంకాలానికల్లా
సందీప్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మరుసటి రోజు ఉదయానికల్లా రాష్ట్రంలోని యూనివర్సిటీ విద్యార్థి నాయకులు హైదరాబాద్లో సమావేశమయ్యారు. చీఫ్ సెక్రటరీ ఇచ్చిన గడువు పూర్తి కావస్తోంది. ఇంతకాలం ఉద్యమం నడిపిన వ్యక్తులకు ప్రతికూలంగా హత్యాకాండకు కారణమైన బ్రహ్మాజీని అరెస్ట్ చేయడంలో జాప్యం జరిపినందుకు నిరసనగా యూనివర్సిటీలని బాయ్కాట్ చేయడంతో పాటు ఆమరణ నిరాహార దీక్షకి నిర్ణయం తీసుకోబడింది. ఆ దీక్షలో కూర్చునేది సౌందర్య. కనిపించకుండా పోయిన త్యాగి కోసం మనసు దుఃఖోద్వేగంతో నలిగిపోతుంటే మొండిగా రంగప్రవేశం చేసింది సౌందర్య. ట్యాంక్ బండ్ దగ్గర రుద్రమదేవి విగ్రహం సమీపంలో దీక్షకి కూర్చున్న సౌందర్య ఇప్పుడు త్యాగి విడిచిన ఉద్యమానికి తను ప్రతినిధిగా మారింది. తెలుగు దినపత్రికలు విశేషంగా ప్రాముఖ్యతనివ్వడంతో 3వ రోజుకల్లా సౌందర్య నిరాహార దీక్ష రాష్ట్రం మొత్తం చర్చనీయాంశమైంది. ఒక కోటీశ్వరుడి ఒక్కగానొక్క కూతురు, అందులోనూ యూనివర్సిటీ విద్యార్థిని, తన సుఖాల్ని పక్కకు నెట్టి ప్రాణాలకు తెగించి ఇలాంటి సాహసానికి పూనుకోవడం ఎంతమందిని ఆకట్టుకుంది అంటే అన్ని జిల్లాల విద్యా సంస్థలు మూతబడ్డాయి. దిగజారిపోతున్న సౌందర్య ఆరోగ్యం రాష్ట్ర నలుమూలల నుంచి వేల సంఖ్యలో విద్యార్థుల్ని భాగ్యనగరానికి రప్పించింది. ట్యాంక్ బండ్పై ట్రాఫిక్ నియంత్రణ పోలీసులకి కష్టంగా ఉంది. అయినా పోలీస్ అధికారుల్లో చాలామంది విద్యార్థుల పక్షాన సానుభూతిని ప్రకటిస్తున్నారు. పరోక్షంగానైనా శాంతి భద్రతల రక్షణ పోలీసుల ధ్యేయమైన వాళ్ళు పిల్లలకు తండ్రులే. ఒక అర్థం లేని ఉద్యమం కోసం నిన్నటిదాకా తమ పిల్లల చదువులు అస్తవ్యస్తం కావడం వాళ్ళు సహించలేకపోతున్నారు. నియంత్రించాల్సింది విద్యార్థుల్ని కాదు, ఇది అదనుగా తీసుకుని స్వైర విహారం చేయాలనుకునే గూండాల్ని. నిన్నగాక మొన్నటిదాకా కేవలం మాటల దాకే వ్యవస్థ గురించి ఆలోచించిన సౌందర్య ఇప్పుడు ఆచరణలో మొండిగా ఇలాంటి నిర్ణయం తీసుకోగా కలత చెందిన స్నేహితురాలు నీలిమ కమిలిపోతున్న సౌందర్య రూపురేఖల్ని చూస్తూ బాధపడుతున్న సమయాన బ్రహ్మాజీ గెస్ట్ హౌస్లో వెన్నువెరిగిన పరమహంస గురించి ఆలోచిస్తూ కలవరపడుతున్నారు బ్రహ్మాజీ, ముకుందం ఇద్దరు. డాక్టర్లు చెప్పిన దాన్ని బట్టి పరమహంస ఇక బ్రతకడు బ్రహ్మాజీ. ఆ క్షణం కూతురు కన్నా ముకుందకి తన చేత లక్షలు ఖర్చు చేయించిన పరమహంసే గుర్తుకొస్తున్నాడు. వెన్ను విరిగింది వాడికి కాదు, ఉద్యమానికి. అపోలో హాస్పిటల్ డాక్టర్లు పరమహంస మహా బ్రతికితే మరో 2-3 రోజులు అంటున్నారు. అలా మనం వాడి గురించి కుమిలిపోవాల్సిన అగత్యం లేదు ముకుందం. వాడిప్పుడు చచ్చి బ్రతికిపోతున్నాడు. నడి సముద్రంలో చిక్కుకున్న మనం ఇప్పుడు అనుకోనిది జరిగి నేరస్తులుగా పట్టుబడితే బ్రతుకంతా క్షణం క్షణం చావాల్సి వస్తుంది. అసలు నీ కూతుర్ని అనాలి. రోషంగా పైకి లేచాడు ముకుందం. సిగ్గుండాలి ఆ మాట అనడానికి. ఉద్యమం ఇంతకాలం సాగదీసింది నువ్వు. నేనిచ్చిన డబ్బుతో ప్రతి వెధవ సారా ప్యాకెట్లు తాగి నిషా ఉన్నంతసేపు నినాదాలు చేశాడు తప్ప పెద్దగా అలజడులేం సృష్టించగలిగారని అసలు నీ అర్థం పర్థం లేని వాగుడే చాలా అనర్థాలకి దారి తీసింది. అలా చూడకు. ఇంతకాలం ఎవరో మొదలుపెట్టిన ఉద్యమంలో నువ్వు భాగస్వామివైనట్టు లేదు. నీ పదవి కోసం నువ్వే ఇదంతా సృష్టించినట్టు నిరూపించుకున్నావు. అలా నిరూపించింది ఆ త్యాగిగాడే ముకుందం. వాడంత గట్టి పిండమని తెలిస్తే ముందు వాణ్ణి లేపేసి ఆ తర్వాతే ఉద్యమం ప్రారంభించేవాళ్ళం. ఉన్నట్టుండి ఆ రాత్రి శ్రీమతిని చంపుతుండగా త్యాగి తీసిన వీడియో క్యాసెట్ గుర్తుకు రావడంతో కంపించిపోయాడు బ్రహ్మాజీ. ఇదంతా ఒకే ఎత్తైతే ఇప్పుడు ఆ క్యాసెట్ మరో ఉపద్రవానికి కారణమైపోతోంది ముకుందం. ఆ త్యాగిగాడు తప్పించుకున్నాడో లేక బుల్లెట్ దెబ్బలతో ఏ మూలనో పడి చచ్చాడో తెలీదు. ఒకవేళ బ్రతికే ఉంటే ఈ పాటికి అవకాశం ఎందుకు తీసుకోలేదో అర్థం కాదు. అప్పటికీ మన వాళ్ళు గట్టిగా గాలిస్తున్నారు ముకుందం. నేనే కాదు, ఆ హత్యలో నువ్వు పరమహంస జోక్యం చేసుకున్నారు. అది చాలు మన మెడలకు ఉరిత్రాడు చుట్టుకోవడానికి. ముకుందం నుదుట స్వేదం పేరుకుపోయింది. ఆ క్యాసెట్ గురించి తెలిసింది త్యాగికి కాక తమ ముగ్గురికి మాత్రమే. పరమహంస అయిపోయేట్టున్నాడు. మిగిలింది తామిద్దరూ. ఏ క్షణంలో అయినా త్యాగి ఆ క్యాసెట్తో ప్రత్యక్షమైతే ఇద్దరూ మిగలకుండా పోతారు. లాభం లేదు బ్రహ్మాజీ. ఇప్పుడు నువ్వు నేను ఆలోచించాల్సింది పదవి గురించి, కాంట్రాక్టుల గురించి కాదు, త్యాగి గురించి మాత్రమే. కావాలంటే ఇంకా లక్షలు ఖర్చు చేస్తాను. ఆ త్యాగిని, క్యాసెట్ని అసలు వాడేమైంది తెలిస్తేగా. రాష్ట్రానికి చెందిన ఇద్దరు ప్రముఖులు ఇక్కడ ఇలా తలలు బాదుకుంటున్న సమయాన ఆ ఉదయమే ఢిల్లీ వెళ్ళిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి 3 సభ్యులు గల అధిష్టాన వర్గంతో సమావేశమయ్యాడు. అధిష్టాన వర్గం ఓ గంట సేపు రాజారాంని మాట్లాడే అవకాశం ఇవ్వకుండా
మొహం వాచెట్టు తిట్టారు. అందుకే బ్రహ్మాజీ లాంటి యాక్టివ్ పర్సన్కి మంత్రి పదవినివ్వమని ప్రతిసారి మేం చెప్పింది. కాదు కూడదు అంటూ మమ్మల్ని ఒప్పించి అతన్ని విడిచిపెట్టారు. ఆఖరికేమైంది? రాష్ట్రంలో అశాంతి, అధికార పార్టీకి అప్రతిష్ట, మరో వృద్ధ మెంబరు అన్నాడు ఉక్రోషంగా. మంచివాడికి పదవినివ్వకపోయినా పర్వాలేదు రాజారాం, కానీ దుర్మార్గుడికి పదవిని అంటగట్టాలి. అప్పుడు కానీ వాడు పార్టీ పరువుని కాపాడడు. ఇది మన రాజకీయ చరిత్ర. ఇంత చిన్న విషయాన్ని మీరెందుకు పట్టించుకోలేదో మాకు అర్థం కావడం లేదు. అసలు ప్రధానమంత్రి మీ విషయంలో చాలా అన్హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికైనా పెద్ద ప్రమాదం లేదు సార్, నచ్చ చెప్పబోయాడు రాజారాం. ఇప్పుడు మొత్తం విద్యా వ్యవస్థ ప్రభుత్వానికి ప్రతికూలంగా తిరగబడుతోంది. వాళ్ళు చేస్తున్నది బ్రహ్మాజీ లాంటి వ్యక్తులపై కోపంతో మాత్రమే, నా పరిపాలనకి అసంతృప్తి చెంది కాదు. ఇప్పుడు నా దగ్గర బ్రహ్మాజీయే ఇన్ని అనర్థాలకి మూలకారకుడని నిరూపించే ఆధారాలున్నాయి. 100 పేజీల ఓ రహస్య నివేదికని అందించాడు. ఇప్పుడు మీరు అనుమతిస్తే బ్రహ్మాజీ ముఠా మొత్తాన్ని లోపల వేస్తాను. 5 నిమిషాల పాటు నివేదికని చూస్తూ ఉండిపోయారు. ఓ మెంబర్ అన్నాడు మరో 1/2 నిమిషం తర్వాత. ఈ నివేదికని బట్టి మాకు అర్థమవుతున్నది ఒక్కటే, రాష్ట్రంలో చాలా ఘోరమైన అశాంతి చోటు చేసుకుని ఉంది. దానికి కారణం బ్రహ్మాజీ. అలాంటప్పుడు అతన్ని శిక్షించడంలో అర్థం లేదు. అవాక్కయ్యాడు రాజారాం. రాజకీయాల్లో ప్రజా బాహుళ్యాన్ని రంజింపజేసే ప్రతినిధులు ఎంత అవసరమో, అవసరమైతే అల్లర్లని సృష్టించగల వ్యక్తులు అంతే అవసరం రాజారాం. బ్రహ్మాజీ చాలా సమర్థుడు. అలాంటి వాణ్ణి శిక్షించడం అంటే మీ రాష్ట్రంలో మన పార్టీ భవిష్యత్తుని దెబ్బతీయడం మాత్రమే. ఇలాంటి తప్పుడు ఆలోచనలు ఉండడం రాజకీయాల్లో అనూహ్యమైన విషయం కాదు, కానీ ఇప్పుడు మొత్తం అధిష్టాన వర్గం బ్రహ్మాజీని సమర్థించడం దారుణమనిపించింది. పాలించగలగడం మాత్రమే కాదు రాజారాం, ఒకవేళ ప్రతిపక్షంలో ఉండే పరిస్థితి ఎదురైతే ప్రభుత్వాన్ని పడగొట్టగలిగే దక్షత కూడా కావాలి. కాబట్టే మనం బ్రహ్మాజీని కాపాడాలి. ఇక్కడ ఇలాంటి చర్చ జరిగిన మరుసటి దినం తెలుగు రాష్ట్రాన్ని కుదిపేసిన అత్యంత ఆశ్చర్యకరమైన సంఘటన మంత్రివర్గంలో బ్రహ్మాజీకి స్థానం కలిగించడం. సరిగ్గా ఉదయం 10 గంటలకి బ్రహ్మాజీ రాజారాం మంత్రివర్గంలో అతి కీలకమైన పోర్ట్ఫోలియోని దక్కించుకున్నాడు. బ్రహ్మాజీ ఇప్పుడు రాష్ట్ర శాంతి భద్రతల్ని కాపాడాల్సిన హోంశాఖకి అధిపతి.